కృపయా ధ్యాన్ దే. వీడియో లేట్గా వచ్చిందని వదిలిదే కొండ ఈ వీడియో మీద కూడా ధ్యాన్ దే. డూడ్ అసలు ఈ సినిమాలో ఏముందని చెప్పేసి వెంటనే వెళ్ళిపోదాం అని చెప్పేసి ట్రైలర్ చూసిన తర్వాత ఒక ఎంగేజ్మెంట్తో స్టార్ట్ అయ్యాను. బూస్ట్ తాగి గోస్ట్ దెంగు. ఇప్పుడు ట్రాఫిక్ వచ్చింది. ట్రాఫిక్ బ్యాన్ ఎలాగోలా బతిమాలుకొని అంటే కోపంగా అరిచి కూడా అగరబత్తి కాదు. ఇక్కడేమో టైం అయిపోతుంది. నేను డూడ్ సినిమాకి వెళ్ళాలన్నా ఏటని ఎంత ట్రాఫిక్ ఉంది వెళ్ళగలుగుతామా? అయితే వెళ్ళాడు నోట్లు ఎట్టుకో. ఈడే ఎవరితో నోట్లు పెట్టుకున్నట్టు ఏంటి అప్ప ఏంటంటారు ఏం లేదన్నా పద. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్గా ఉంటుంది భయ. స్టార్టింగే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఫస్ట్ హీరో ఎంట్రీ నుంచే ఒక రేంజ్లో వెళ్తూ ఉంటుంది సినిమా చాలా ఫాస్ట్గా. ఈ పాయింట్ మనం ఉంటుంది అని అనుకునే లోపలే అక్కడ పాస్ అయిపోయి వేరే పాయింట్ స్టార్ట్ అవుద్ది. చాలా ట్విస్ట్లన్నీ చెప్పలేం కానీ ఇట్ వాస్ వెరీ యూనిక్ అని నేను చెప్పగలను. ఎందుకంటే ఒక హై ఇచ్చి అక్కడే హైని కట్ చేసేసి మళ్ళీ సెకండ్ పాయింట్ ఇచ్చి ఆ పాయింట్లో హై ఇచ్చేస్తూ ఉంటాడు. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్. ఇంటర్వెల్కే మనకి తెలిసిపోద్ది వాట్ ఈస్ ద ప్లాట్ ఆఫ్ ద మెయిన్ స్టోరీ అని. కాకపోతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే మనకే కొద్దిగా కోపం వస్తూ ఉంటుంది, ఏంటిది ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి. దాని తర్వాత ఒక 10 to 15 minutes తర్వాత అక్కడ ఎవ్రీ పర్సన్ హూ ఈస్ ఇన్ లవ్ ఆర్ హూ వాస్ ఇన్ లవ్ బిఫోర్ దే కెన్ రిలేట్ మోర్. ఎవ్రీవన్ రిలేట్ అవుతారని చెప్పను కానీ ఇట్ వాస్ బ్లడీ ఏం స్టోరీ సెలెక్షన్ భయాన్ని ఇది బాబు. ఇట్స్ ఎ బ్లడీ స్టార్ మెటీరియల్. అసలు యాక్టింగ్ అయితే చింపి పడేశాడు. తనకు తోడుగా మమితా బైజు అయితే ఓకే, కానీ శరత్ కుమార్ మాత్రం హెవీగా ఉంటుంది. ఈ స్టోరీ ఒట్టి లవ్ మీదే కాకుండా హానర్ కిల్లింగ్స్ మీద కూడా ఉంటుంది. చాలా స్టోరీ ప్రెజెంటేషన్ మాత్రం ఫస్ట్ హాఫ్ అసలు 1.5 hours ఎప్పుడు అయిపోయిందో కూడా నాకు తెలీదు, అంత బాగుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 10 to 15 minutes మనకే కోపం వేస్తుంది. అంటే బాగాలేదని కాదు, ఇట్ వాస్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ వియర్డ్ ఫీలింగ్. అండ్ దెన్ ద పర్సన్ హూ ఆర్ ఇన్ దట్ పార్ట్ విల్ డెఫినెట్లీ రిలేట్. నిన్నే ఇంతకుముందు ఒక అమ్మాయిని ప్రేమించి తర్వాత ఎర్రి అయిన సిచ్యువేషన్. సో ఇది మీకు ఎలా రిలేట్ అయింది, ఒకవేళ రిలేట్ అయితే ఎలా అయిందో, కాకపోతే కాలేదని ఒక చిన్న కమెంట్ చేసేయండి. కానీ సినిమాని మాత్రం ఓన్లీ వాచింగ్ థియేటర్స్. తాళికి ఎలాంటి మర్యాద లేదు, దాని వెనకాల ఉన్న ఆ అమ్మాయి ఫీలింగ్స్కే మర్యాద. It's maybe the